వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ గనక చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. పోషవకు బాగా ఫ్యాన్స్ ఉన్నారు కదా దోస్తులు, అట్లా నవ్వుపిద్దాము. ఊర్లో ఇప్పుడు ఆరంల కొట్లాట ఎట్లుంటది అట్లా పోషవను లింగవను పెట్టి వీడియో అయితే తీస్తున్నాము. చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్స్ ఇవ్వండి. ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. లంగబొడ్డ ఎందుకు ఇయ్యాల అల్ల పొద్దుగానే లేసింది. మరి ఏడ పోతాందో ఏం కథను. పొలం కాడికి పోతాంది కావచ్చు. ఇలా దినాలి అయ్యా మొత్తం ఒడ్ల పేరు పెట్టుకొని నా భూమంతా వీళ్ళే తీసుకుంటుర్రు. ఓపిక పడతానా, ఏదో పోని పెద్దోళ్ళని చూస్తానా. నా ఓపిక గిట్లా నశించిందనుకో దబిడి దిబిడి ఆడతా ఇల్లను. ఏమైందే గీడున్నావు? ఏమైంది? ఏం కాలేదు. కాడికి పోవద్దా? జల్దీ వా. అవు, నీకంటే బాగా కోపం వత్తది గాని నీ అన్నగాడున్ను వదినను ఒక్క మాట అను. ఎందుకే? ఏమైంది? ఆ ఒడ్లు చూసినవా నువ్వు మొన్న? ఆ పొలం కాడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూస్తానవా? మీది ముఖం పెట్టుకొని పోతావు అత్తవు, పోతావు అత్తవు. నువ్వు కూడా రానే పడతావు కదా, మరి నువ్వు చూస్తలేవా? నేను మా చూస్తానా, దాని ఆటే చెప్తా ఇయ్యాల గాని. ఏమయ్యా ఎల్లవు పొలం కాడికి పోవద్దా? అగ చూడు, బొడ్డి నన్ను చూసి అది కూడా నెత్తికి రంగేసింది. వేసుకొని తీయి, మీకు లొల్లెందుకు? పా, మనం కూడా ఇక తాళం కొట్టి పొలం కాడికి పోదంపా. ఓ నప్పతట్లోడా, ఎల్లుతున్నావా ఇంట్లోకెయ్యి? మీరు ముందుగాల పోయి పొలం కాడ ఏం చేస్తారు? మేమేం చేస్తాం, మా పని మేం చేసుకుంటున్నాం. కాళ్ళు ఎవరిదాళ్లకు వంచిచ్చినప్పుడు మరి ఎవరిదాళ్ళకే ఉండాలి గాని మా భూమి ఎందుకో తక్కువ అవుతుంది, మీకేమో ఎక్కువ అవుతుంది. ఏడెక్కువైంది ఏడ తక్కువైంది రోజు కొలుస్తానవా ఏంది? అబ్బా, మళ్ళా షురు అయింది ఇళ్ళ పంచాయతీ. కొలుసుడు కాదు, ఒడ్లు మొత్తం నా దిక్కే గీకుతారు. మేమేం గీకలేదు, నువ్వు కండ్లు పెట్టుకొని చూడు. మీది కండ్లు పెట్టుకొని మీదికి చూసుడు కాదు. ఓ లింగక్క, మర్యాద ఇస్తున్నప్పుడు మంచిగా మాట్లాడు. మీది కండ్లు కింది కండ్లు అని అనకు. ఏ నడువే, లొల్లెందుకు గాని. ఓ, నువ్వు కొద్ది మర్యాద ఇస్తున్నావే. నా గురించి డప్పు కొట్టినట్టే కొట్టబడుతుంది. ఏడ డప్పు కొట్టిందే? ఏదో ఓసారి చూపి. ఏందే రాయపోయా అంటావు? ఓ బాబా, మీ అయ్యకు నువ్వు ఒక్కొనివే పుట్టినవా ఏంది? ఏమైంది లత, మళ్ళా ఆట మొదలైందా? ఎందుకు ఒక్కడు పుట్టిండే? నీ మొగడు కూడా పుట్టిండు. మరి నా మొగడు పుట్టినప్పుడు ముసలోడు చచ్చినాక 30,000 ఉండే అకౌంట్ లా. నువ్వు ఒక్కదాని వెట్ల తీసుకొని బొత్తలేసుకున్నావే. ఏ బొడ్డి, నీ అక్క నాకు తిక్కే లేసిందనుకో, ఇక చూసుకో. మాట మంచిగా మాట్లాడు. ఓ మరదలా, లొల్లెందుకు? ఆ 30,000 తీసుకొని నేను మోటారు తెచ్చిన బాయిలా వేసిన. మేమేం తినలే. అట్లెట్లేస్తావు, నేను గట్లెట్లుకుంటా. ఏమైందే? నన్ను చూసే నేర్తారు మీరు. అబ్బో, గా నెత్తికి రంగు నిన్న మొన్న లేకపాయే కదనే. నెత్తికి రంగు ఎక్కడి నుండి వచ్చింది? ఓ తీటాడదానా, నేను రంగే వేసుకుంటా, ఇంకేదన్నా వేసుకుంటా, నీకేంది? అదే నన్ను చూసి ఎందుకు వేసుకోవాలే? ఇక నువ్వు ఉన్నావు లోకం మీద ఎవ్వరెత్తరే రంగు, ఒక నువ్వే ఎత్తాను. ఓ పోసక్క, మీ పనులు పాడగాను ఎవరి పనికి ఆళ్ళు ఓక ఎందుకు ఈ లొల్లి? కాదే లత, దీన్ని నెత్తికి నిన్న మొన్న రంగున్నాదే, ఇది నన్ను చూసి రంగెత్తాంది. రంగుతోటేం పనే నీకు? ఓ పొట్టోడా, చూసుకుంటా ఉంటాను. అలా నువ్వు ప్రశ్నించవా? నువ్వు మొగన్ని పట్టుకొని పొట్టోడా అంటావు పోసక్క. పొట్టోడేమన్నా తక్కువ అనుకుంటానవా? నర్సవ్వా, ఏ ఉన్నా అన్నకే సపోర్టింగ్ ఇస్తాడు, వదినకే సపోర్టింగ్ ఇస్తాడు. ఉన్న పైసంతా వాళ్ళు తినని ఏడన్న పోని నా పెళ్ళానికి ఉండద్దనే చూస్తాడు ఈ పొట్టోడు చిన్నోడా. ఏ ఊకోయే రాయే, నీ లొల్లికి అగ్గిదారుగా పొలం కాడుకోవాలేదా? ఓ మొద్దు మొకపోడా, గడ ఏమో అంటది. నాకంటే చిన్నది నాకు విలువ ఇత్తలేదు. అది అంటే నువ్వు చూస్తానవు. ఏం చేస్తారే? మీరచ్చి దుంకుతారా ఏంది? ఏ నీ మీద మేమెందుకు దుంకుతాం? నీ జోలికి వస్తానమా? నీ వార్త కత్తన్నమే. ఓ నీ బద్మాష్ మోకల్లా చెప్పు. నా భూమి ఇంతంతా కొలిపిత్తా, గింతంత తక్కువైనా కూడా నీ భూమి అంతా తీసుకుంటా. నువ్వు
చీకే గోత్తా. ఈ ఉన్న 2 చీకలు మొత్తం కిందికి గోత్తా మొలకలు రాకుంటా. అరే మీ ఆరాన్లు బలేలు పెట్టుకుంటారు పోర్రి, ఎవ్వల పనికి వాళ్ళు ఓర్రి. చూసినా అవే నర్సి, ఇది కలర్ వేసిందట, నేను కలర్ వేయద్దట. నేను ఎట్లా రెడీ అయితే నువ్వు అట్లా రెడీ అవుతాను, నీకు అవసరమా నే బొడ్డి? ఓ లవిడి, నువ్వేమనుకుంటున్నావో నా జోలికత్తే బతకవు, నీ సందాల నువ్వు జావు. ఆ సందలు నేను కాకపోతే నీ ఇంటికి వస్తున్నానే పళ్ళం పట్టుకొని బుక్కడు బువ్వేయమని. నీ కళ్ళు మండ, నువ్వు ఒడ్లు మొత్తం మా అంతా అజ్జెత్తారు. నేను అత్తన్నపా ఇప్పుడు నీ సంగతే చూస్తా, పొలంలో నేను ఒకసారి ఓ పోషి పొట్టోడా, నీకు మాట్లాడే తెలివి లేదు. నేను మాట్లాడతా అంటే మళ్ళీ పోషి అని వెనక నుండి సౌండ్ ఇస్తావు. నీ అక్క తన్ననేదంత పా, ఇప్పుడు పొలం కాడికోదంపా. రాయే, నన్ను నువ్వు దంతవో నిన్ను నేను దంతనో ఇక చూసుకున్నదే కావాలి. మొద్దు మొగపోడాపా, తమ్ముడు తమ్ముడు అని పోని పోనని ఆడింత భూమి ఈడింత భూమి ఇచ్చిపెడితివి. ఇప్పుడు చూడు తమ్ముడు చూడు, తమ్ముని పెళ్ళాం చూడు, నీ మీదకి ఎట్లా మర్రపడతారు. ఎవ్వల పాపం వాళ్ళకేనే, మనం ఒకరిని మోసం చేయకుంటే చాలు. ఎవ్వల పాపం వాళ్ళకే. అదే అందుకే మీ చుట్టూ తిరుగుతుంది పోర్రి. ఏపా రో తమ్ముడితో ఏమవుతావు. ఓ దాని ముడ్డి చూడు, ముడ్డి దింపుకుంటా మొగంతో ఎట్లా పోతాందో. పోసాక నీకేడా పని లేదా? ఆమె నెత్తికి రంగేసుకుంటేంది, ఏదేసుకుంటేంది? నువ్వెందుకు అదైతాను? నీకు ఆరాలుంటే ఏర్పడునే లత, నువ్వు ఒక్కదానివేనాయే, నీకేం ఏర్పడతలేదు. అయితవే గాని నీ మూగన్ని తిట్టబడితివి మంటల మంటరా. ఇప్పుడు పోతా, నా మూగడి నల్లనే కూర్చుతా, వాళ్ళిద్దరు నల్లనే కూర్చుతా. బాగా మీదికోతారు అసావా. నేను మొన్న నిన్ను పనికి రాయని పిలిచిందా? మన నాయన కదా వచ్చి నీకు పిలిచిందా? మరి నేను పిలిచిన వాళ్ళనే పిలిచిన ఎందుకు? అది ఇంకా ఊరంతా మంది లేరా? ఆమెకు తెలివత్తి నువ్వు వచ్చి పిలిచినావని. ఎందుకే నోరు పోయేటట్టు ఓరుతాను? ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. ఏంటి వాయే ఇజ్జతి మానం? బుక్కడంత తింటా తిని పొలంకెళ్ళి నడిచి దాన్ని ఎల్లా చిందర బందర ఎత్తా ఆడ పొలం కాడ. పోని పెద్దోళ్ళని మర్యాద ఇస్తా అంటే ఓర్ని అవ్వ నా మర్యాద మంటలు కలుపుతాంది పా. ఈలోళ్ళు ఎప్పుడు మొదలైందే? ఓ ఇళ్ళలోని కగ్గిరాలుగా ఎప్పుళ్ళే. దీన్ని చూస్తే అది ఊరుతుంది, దాన్ని చూసి ఇది ఊరుతుంది. ఇంటెనకకి వచ్చిన లోళ్ళే, ఇంటి ముంగడికి వచ్చిన లోళ్ళే. ఈ ఆరండ్లలోళ్ళే ఏందో ఏమో. వాళ్ళ మధ్యలోకి మనం పోవద్దే, వాళ్ళే కొట్లాడతారు, వాళ్ళే ఉంటారు. అంతేగా అంతే. పొలం కడుకో ఏం చేస్తారో మరి, ఏమన్నా చేసుకొని మనకేంది? అవునే పోసి, మందిలా నన్ను పొట్టోడా అని తిట్టబడితివి. గదేనా అని నీ పద్ధతి? నాకింత నన్న మర్యాద ఇత్తలేకపోతివి. నువ్వు నోరెత్తితే వాళ్ళు నోరు దించుతారు. నువ్వు నోరెత్తవాయే, కాలెత్తవాయే, పిట్టేయవాయే. ఇదేంది? అప్పుడే చూస్తా అంటావు. పొలం కాడికి పోదాంపా, దాన్ని చీరిప్పిదాన్ని తీయాల. అదేమనుకుంటాందో ఒడ్లు ఇవ్వద్దు పావుసారి. అయ్యో నీ ఒడ్లు పాడుగాను. పాడుగాను అని అంటే ఉన్న భూమి అంతా ఆక్రమించుకుంటారు. అయితవా అయితే బావా నిన్న పొట్టోడా అన్నందుకు ఫీల్ అయినవానే? ఇక మరి గానా ఓర్ని అవ మందుల పొట్టోడా పడితివి. అట్లా కోపం మీద అంటగాని నా మీసాల భావం మీద నాకెంత ప్రేమనో తెలియదా నీకు? నా మీసాల బావా, నీ మీసాలతోటే నేను పడిపోయాను. నీ వదినతోటి నీ అన్నగారితోటి ఉన్నది కట్టం పా. ఇప్పుడు ఆట చెప్పుదాం. అద్దే లొల్లద్దే పోసి చెప్పుతే ఇదే బుక్కడంత తిని ఇంట్లోనే వండే ఇయ్యాల. నువ్వు ఆడికి అత్త ఎంత రాసంగం చేస్తావు అని నాకు భయమే అవుతుంది. భయం లేదు ఏం లేదు పా. పోసి అంటే గద గద వనకాయ. ఇక్కడంత తింటావా నువ్వు? నేను మా తిన్న పోయే. అబ్బా ఈ రాక్షసి దాన్ని వేసుకొని నేను బాగానే సుఖపడతానా. అది తీట బొడ్డి, దాని జోలి నీకెందుకే? అది తీట బొడ్డు అయితే నాకేంది నప్పతట్లోడా? నేను కూడా తీటదాన్నే, నాకు కూడా మాటలు వస్తాయి. కింద మీద ఆడిస్తా. అది అత్తదట ఇయ్యలేదో ఏత్తదట నేను చూస్తపా. ఏం చూసుడు ఏమో. మరదలా మరదలా అని దాని చుట్టే తిరుగుతాను నువ్వు. ఏ ఊకోయే, నువ్వు అనడానికన్నా కొంచెం అన్నలేదు. మనము వంకాయలు టమాటాలు కూరగాయలు వండిస్తున్నాం కదా, అదంతా పొలమే వేసుకునే. ఇక దాని కడుపు అంతా మసులుతాంది గట్లా. ఏమో తీయన్న పొక్కలు పడ్డాయా చూసిరా, నేను నీళ్లు పెడతా. ఒత్తుపో, మోటార్ ఒత్తుపో. ఈ కండ్లు మాండ ఒడ్లు అన్ని మంచిగానే ఉన్నాయి. అల్లేందో అంటది. ఓ లింగి ఎక్కినవా గడ్డ? ఏందే నీకు లింగి అని పిలుస్తానవు?
అక్క అనేదానివి లింగికొచ్చిందా అనే భాగవతం. అక్క అన్నప్పుడు మర్యాద ఇచ్చినంత వరకే ఉంటది. ఆ మర్యాద దక్కని రోజున లింగి అయితది, లుంగి అయితది. ఏడనే నీ ఒడ్లు ఇచ్చకపోను చూపిద్దురా నాకు. అత్తనను ఆన్నే ఉండే అవో గడ 3 ఒడ్లు కలిసిన కాడ మొత్తం ఏడికొచ్చింది చూపిత్తపా. నీది ఇటు నాది అటు, మరి ఏటు ఎక్కువ ఉన్నదో చూపిత్తపా. ఏడ పాడైందే ఆగరాదు, చిక్కరించుకుంటా మా అంటానావు గాని. నీ అవ్వ ఇల్లు వాయింత పొలంలోనే కొట్టుకునేటట్టున్నారు కదా. ఏడనే అంగవాడి చూడు. నేనెందుకు అంగవాడతనే, నువ్వు అంగవాడల్లా. అరే బోసిడి చూడే, మూల మలిపిన కాడ ఎంత నీ దిక్కు ఆ ఒడ్డు అదే వేసుకున్నారో. మరి నువ్వే గీకినావో నీ మొగడే గీకిండు. ఆ మొగడాలంటున్నావు, నాకు మర్యాద ఇవ్వకుండా మంచిదే గాని బావకు మర్యాద ఇయ్యవానే. ఇచ్చినా ఇన్ని రోజులు ఇస్తా అంటే మా కింద పొక్కలు చేసుకుంటూనే పోతారు. గా ముసలోడు సచ్చిన 30,000 మీరు ఎందుకు తీసుకోవాలి? ఇడిదేర్రి 15,000 ఇడిదేర్రి. అన్ని మీరే తింటారు. ఆ పెద్దోళ్ళు అయినందుకు అన్ని మీరే తింటారు. మా చిన్నోళ్ళకి ఏది దక్కుతలేదు. మా నప్పతొట్లోడేమో మా పొట్టోడేమో ఏం అడుగుతలేడు. మళ్ళా పొట్టోడు అంటది ఎవరో ఇది తొల్లి ఏంది మళ్ళా? ఆడంతా మంచిగానే ఉంది గాని చక్కగా ఇటు నడుర్రి. ఓ మొద్దు మొక్కపోడు చూడు, సక్కగేడుందిరా ఆడ చూద్దురా. ఈ కన్ను మండ నా మొగన్ని పట్టుకొని మొద్దు మొక్కపోడంట అవే ఈ తల్లి. నీ కళ్ళు మండ నా పొలంలో ఆబడగొడితే కాదే. అయ్యో మీ లొల్లి పాడుగాను పొలం అంతా నాశనం చేస్తారా ఏంది? అయ్యో దొంగలావిడి నా శిక పట్టినవేమే, నీ కన్ను మండ పొలం అంతా రాజనం అయితాందే. అన్ను కాలు పట్టిదంతావే కైకిర్దానా. ఈ మీ లొల్లి కైగిదాలుగా పొలం అంతా పాడు చేస్తారా ఏంది? ట్రార్రీ ఎంత నాశనం అవుతుంది. ఎక్కడ దానివే నువ్వు, ఏ ఊరు దానివే? అన్ను నువ్వు తావే నీ మెడంతా మొత్తం నాశనం చేస్తావు. అక్క తెల్ల చీరకు బురదంటినా మంచిది. ఈ మడిల్నే నిన్ను నూకుతనే. ఔరూపుల్లానా నా మడిల నన్ను నూకుతే నీ మడిల నిన్ను నూకుతనే. ఇన్నోళ్ళను మోసం చేస్తే మీకే పాటి న్యాయం అయితదే? నా మొగుడు ఏమనడని నా మొగని ముంచుతారే. ఓ లింగి నీ కాళ్ళు మొక్కుతనే మీ కొట్లాట ఆగుల పోను మడంత నాశనం అవుతుంది. అయే పోసి ఇట్లారా పొట్టోడా, దీన్ని నా మీదకే నూకుదూరా. బర్రునట్టే ఉన్నది దీని బర్రె తినాలి గాను. ఓ తమ్ముడా, మనం పోతే మనల్ని కూడా చంపుతారా. వాళ్ళు కొట్టుకొని సావని వాళ్ళు చెప్తే వినరు. నీ కళ్ళు మండ నన్ను నూకుతావే, నీ దినాలి అయ్యా. నీకు పెళ్ళైనాక నీ చుట్టూ ఎన్ని వేసి పెట్టిన్నే. ఆ పెళ్ళైనాక నీ మొగన్ చుట్టూ నీ చుట్టూ కూడా వేసిందే. అన్ని నువ్వు తీసుకుంటానవే, నాకే దక్కనిత్తలేవే. నా అత్తముండ కూడా ఉన్నప్పుడు నీ చేతుల్నే పెట్టిందే సంసారం అంతా. అప్పుడు ఇన్ని జమ చేసుకొని పక్కకేసుకున్నావు. ఏవే మరి చూపి. ఏ గోషిలో పెట్టుకున్నావో ఏ గోషిలో అది చేసుకున్నావో. నీ మొగడు కట్టుకున్న లుంగిల్లో దోచుకున్నావో. లుంగిప్పి చూపియాలా నేను? అబ్బా అబ్బా అబ్బా, బావనే మర్యాద కూడా లేదే నీకు. పోసి రాయే. ఒట్టోడా నువ్వు ఇట్రా. అరే రార్రి అవ్వాలా కొట్లాడ కుర్రి. ఓ మొద్దు మొగపోడా ఇట్రా, అడంతా నాశనం అయితాంది ఇట్రా. మీ ఇద్దరి మధ్యలో మేమత్తే మమ్మల్ని ఉంచుతారే మీరు. బా నీ అవ్వా, లెవ్వే బర్రదాన లెవ్వే, నా మడంతా నాశనం అయితాంది. మడంత నాశనం గాని ఏమన్నా గాని నాకు ఒక్క రూపాయి అందజేత్తలేవు. ముసలోంది 30,000 నాకు సగం ఇస్తావా బతుకుతావా? ఇలా మోటార్ వేపించినమే బహురూపుల్దానా, నీ మొగడేమన్నా రూపాయి ఇచ్చిండో అడిగే. నువ్వు నీ ఇంట్లోకే పెట్టినవా? నీ మొగని కట్టం పెట్టినవా? నీ రెక్కల కట్టం పెట్టినవా? ముసలోని కట్టం మోటార్కు 30,000 అయినాయి. ఓ పోషియే, గుడ్డుతోని గుద్దుతానవేమే. ఓ పొట్టోడా ఇట్లా. సావుర్రి బతుకుర్రి, మీకు చెప్తే వినరు. అబ్బో మేము బీకుతానం పో. ఓ మొద్దు మొగపోడా ఇట్రా, మన మడంతా నాశనం అయితాంది. ఇది బర్రె బొర్రినట్టు మడిల మొరుతాంది. అయ్యో మడంత నాశనం చేస్తురు కాదే బొడ్లు ఇద్దరు కలిసి. పందులను తోలుతా ఆ పందులను నీ మడిలా పోసి. నేను కుక్కలను తోలుతా. ఈ తోలుడు కైగిదలుగా. మరుసటి రోజు ఏమైందో చూద్దాం. నిన్నరా ఏ నరసవ్వా, మా నిన్నం పోసక్క ఏమైంది? నిన్న పొలం కాడ బొచ్చలు ఒలిపెట్టుకున్నారట కదా ఇద్దరు ఆడళ్ళు. పొలం అంతా నాశనం అయిందని మీ బావ ఉరతాండింటేనుక. మరిగా నాకు తిక్కలేత్తది. మొత్తం భూమి అంతా దాంట్లకే వేసుకుంటాంది. మా మామయ్య 30,000 టాళ్ళే తీసుకున్నారు. అత్త ముందు ఉన్నప్పుడు కూడా
చేతుల్నే పెట్టే అన్ని ఒకటన్నా నాకు దక్కనిస్తారా అయితే పోసక్క అయిన దానికి ఏంది ఎందుకు ఊకెలొల్లి నాకంత మంటలేత్తదే గట్ల చేస్తే తినాలి అయ్యా ఈ ముచ్చటకు ఐగిదాలుగా పోనీ తీయుర్రే మళ్ళా మా గురించే ముచ్చట పెడుతుర్రు అని వచ్చి ఒర్రుతుంది. దాని చిక పోయాల మల్లక్క అట్లా ఒర్రినప్పుడు అదేందో బాగా నాటకాలు చేస్తాంది. కాకులకి ఐగిదాలుగా ఏ ఉన్న నా మీదనే పడి ఏడతాయి, నా ఇంటి మీదనే పడతాయి. ఛో ఛో కాకులు వచ్చి దాని పొక్కలది వచ్చినాయా ఇది మళ్ళా మొదలు పెడతానే గుర్తుంది జౌడం. దీనికి నిన్న తన్నినా సిగ్గురా లేదు. నీ కౌరం కట్టపాలు గాను కుక్కలు నక్కలు మొత్తం ఇంటి ముంగడ చేరుతాన్నాయి. హో అడియే నాకు మంచిగా వస్తాయి గాని ఎందుకు అనాలే నరిసి ఏడున్నాయా కుక్కలు మీరు కుక్కలా నేను నక్కలనా ఏమో లొల్లి పాడగాను పోని బాగా నాటకాలు ఎత్తాంది అన్న కొద్ది పడిన కొద్ది పాలు పెట్టి పాడైన ఆగు మళ్ళత్త దీని ఆట చెప్తా మళ్ళేమని అంటే నాకు ఎప్పుర్రి ఒప్పో ఓ బహురూపులాడిది కూర్చొని ముచ్చట చెప్తున్నా అదే నర్సి నా గురించేనా ముచ్చట? దానికి నా గురించి తప్పితే ఎవరి గురించి వస్తాయి ముచ్చట్లు? ఏ కాదు లింగక్క అట్టిగానే ముచ్చట మేము ముగ్గురం పెట్టుకుంటాను వచ్చి కూర్చున్నది పాలు పెట్టినా అని పోయింది. నీ ఇంటి మీద కుక్కలేడు వచ్చినాయి కాకులేడు వచ్చినాయి. దాని కావురం అంగాల్నే తిడతా నిన్న నా మడంతా నాశనం చేసింది. ఇక పెద్ద రాత్రి పోయి దాని మడంతా ఓషత్తా ఎట్లయితే అట్లా. ఈ లొల్లి కగ్గిదారులు ఎందుకు పెట్టుకుంటారు ఒకప్పుడు మంచిగా కూడా ఉండేటోళ్ళు. అత్తనట మా మామనట మొత్తం మాకే పెట్టిరట, దానికి ఏం పెట్టలేరట. ఉన్నదంతా దానికి పెట్టిర్రు. అలా చూసినావు అది ఎట్లా మాట్లాడుతాందో. దానికి నా గురించే ముచ్చట్లు వస్తాయి గాని ఏమన్నదే నరసవ్వ చెప్పలేవు. నేను మళ్ళా గాని అబ్బో మీరు మధ్యలో ఉన్నారు అయితే ఆరన్లు వచ్చి నా గురించి మా అక్కేం చెప్పిందని ఆమంటది, నువ్వు వచ్చి మా చెల్లెం చెప్పింది చెప్పు అని నువ్వు అంటావు. మేము మధ్యలో బ్రోకర్లా అయ్యింది ఏం చెప్పలేదు. అది నెత్తిరంగు వేసుకున్నదని నేను వేసుకున్నానట చూడే. ఇక దాని మాటలు ఎట్లున్నాయో. అయితే పోనీతి లొల్లి పాడగాను మళ్ళత్తే ఇంటే పెద్ద లొల్లి తలకైన వస్తాంది అవ్వా మీ ఇంటికాడ నేను ఇల్లు కట్టుకున్నందుకు నాకు రోజు ఇదే బాగోతాం. దాందే నోరు బాగున్నది. నోరు బాగుండి మరి ఎవరి మీదకి లొల్లి పెడతానను అబ్బా ఇన్నది పో. నిన్నటలేదావు నాకు దులదులా గులగులా ఉండే బాగా కొడుతున్నా. కాకులేడచ్చి పన్నాయట దానికి కుక్కలేడచ్చి పన్నాయట. దాని తినాలి అయ్యా కాకుల మీద కుక్కల మీద పెట్టి తిడుతాంది బౌరూపుల్ది. ఏమో బాగా ఎగరతానవేమే సాపుకొని. అంతగనం సాపుడు ఎందుకే? నీకు అంతగనం బలిపేందుకే? వచ్చి చీర కింద దొరతావని సాపిన అద్దా. నాకేం తీటనే నీ మొగడు దొరతాడు, నేనెందుకు దొరతనే బౌరూపుల్దానా? షీ ఆగుర్రి మీ లొల్లిక ఎగ్గిదాలుగా ఎవడన్నా మొగోడింటి ఇజ్జత్ పోతుంది. కాకులు వచ్చి వన్నాయట పిల్లిలు వచ్చి వన్నాయట. దీని మీద వన్నాయి కావచ్చు. దీని ముఖం మండ ముఖం మండుతుంది, నీ ముఖం కాలిపోతుంది. నువ్వు అదైతవే, నువ్వు నాశనం అయితవే. నువ్వైతవే చిత్రంగిరానా. నువ్వు నీ బతుకు పాడగాను. ఎల్లారులేసి నీ ముఖం చూసినా జట్ట. ఓ నీ ముఖం చూస్తేనైతే కూర్చున్నోడు ఏరగా కూర్చున్నోడు లేవాడు. ఆగుర్రి పొట్టోడు గట్టోడు అయితేనా మిమ్మల్ని ఆట ఆడిద్దును. అవు మీ పొట్టోడు గట్టోడో ఉత్తోడో మాకేమెరకనే. నీ మొగడైతే మొత్తం బుర్రు బుర్రు అంటాడు కావచ్చు. బుర్రు బుర్రు బుస్సు బుస్సు అంటాడు. అత్తవా? నేనెందుకు అత్తనే. ఆగుర్రి పో లింగక్క నువ్వు ఇంట్లోకి పో. కళ్ళు మాండ. ఈ కళ్ళు మాడతానే నన్ను చూస్తా అంటే. మడంతా నాశనం చేసినావు కదనే, నిన్ను ఊరికే వదిలిపెట్టనే. నాగు ఏం చేస్తావో చేసుకోపో. అరే లింగక్క నువ్వు పోసాక నువ్వు సపరేకవో మీ లొలి పాడగాను. దాన్ని పిలకలు 2 కోత్తనే లత ఎన్నడుకున్నా దాన్ని కోత్తా నేను. ఆగోసినావు కానీ పో. ఇక దోస్తులు ఆరంల కొట్లాడ గిట్లుంటది కొంతమంది ఊర్లల్లా. ఇక ఇంతకన్నా ఘోరం కూడా ఉంటది. ఇక బాగా బూతులు వాడద్దు, చిన్నపిల్లలు చూస్తారు అన్నట్టు మేము అట్లా చేసినామన్నమాట. అప్పుడప్పుడు ఇట్లాంటివి మీకు అందిస్తూ ఉంటాము. నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. అప్పుడప్పుడు బాగా ఏదైనా టైం ఉన్నప్పుడు మీకోసం ఇట్లా చిన్నగా వీడియోస్ ఒకదాని మీద అట్లా చేస్తూ ఉంటాము. మరి బాయ్ దోస్తులు, తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్.